ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా మీరు రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడారు, సంరక్షించారు తండ్రి. ఉదయకాల సమయంలో తన ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా నాయన మీరు రెక్కల చోట భద్రపరిచారు, మా పని పట్ల తోడుగా ఉన్నారు. అనేక ఆపదల నుండి, అనేక ఇబ్బందుల నుండి, అనేక కష్టాల నుండి తప్పించారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది నాయన ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఏ విషయమే మీ పాదాలు చెంత మొదలు పెడుతున్నారో నాయన మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎవరైతే ప్రార్థన వసతి కోరినారో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయాన్ని అనుగ్రహించండి. మేలుతో నింపండి, మీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. సహాయాన్ని ఇస్తుంది మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఈరోజు అంతర్లేని తప్పిదం చేసిన బాధ పెట్టి గాయపరిచిన దయతో క్షమించండి. మా కోసం మీరు సులువులో కాచిన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ వీటిలో అంగీకరించి మీరు ఆకలి వరకు సిద్ధపరచండి. మీరు ఆకుపంత రెత్తపడే సంఘంలో ఉండి మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. రాత్రి అంతా కూడా మీరు రెక్కల చోట్ల భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి సుఖమైన ఉండి చురుకైన మెలికను అనుగ్రహించుకుని వేగంలో ఈ సమయంలో స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతూ ఇది నాకు ప్రార్థన మీరు ఆలకించి మీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. దేవ కావవే రాత్రి మాములన్ నీవేడు కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మాములన్ నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.